హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఏం చేస్తున్నాను, ఏంటి ప్లేట్ ముందర పెట్టుకున్నాను అనుకుంటున్నారా? ఏమీ లేదండి. మీరు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయే ఉంటుంది కదా! కలర్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. అది కూడా ఇంట్లో ఉన్న వాటితోటే. జస్ట్ దీనికోసం నేను ఫుడ్ కలర్స్ అయితే యూజ్ చేశాను. అండ్ చాలామంది ఇడ్లీ రవ్వతోటి, వరిపిండి ఇలా యూజ్ చేస్తా ఉంటారు గదా! మా చిన్నప్పుడైతే కలర్స్ తీసుకొచ్చేసి ఇసుకలో కలిపి వేసేవారనమాట ముగ్గదిని. సరే నేను మదనపల్లి వచ్చిన కాడి నుంచి నాకు రెడీమేడ్ కలర్స్ అయితే దొరికేస్తున్నాయి. నేను అంతగా ఎక్కువ యూజ్ చేయనులేండి. ఎందుకనంటే నేను ముగ్గు వేసేది చాలా అంటే చాలా తక్కువ. ఎందుకంటే సంక్రాంతికి తప్ప ఇంక దేనికి కలర్స్ అనేది వెయ్యను. ఎందుకంటే మాకు బాల్కనీలో వేసుకోవాలి తప్ప మనం పేడ వేసి, అలికి, ముగ్గులు పెట్టాలి ఇదంతా ప్రాసెస్ లేదు. నా చిన్నప్పుడైతే ఉండేది ఈ ప్రాసెస్ అంతా. మా ఇంట్లో బాగా వేసేవారనమాట. న్యూ ఇయర్‌కి అండ్ సంక్రాంతికి. ముఖ్యంగా న్యూ ఇయర్‌కి అయితే హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి మా హస్బెండ్ అయితే నా చిన్నప్పుడు మా బావ ఏం చేసేవారంటే ఒక 2 బర్డ్స్ వేసి లవ్ సింబల్ ఏసి చేసేవారనమాట. భలే ఉండేది. మా ఇంటి ముందు మంగమ్మ, సూరయ్య అని ఉండేవారు. వాళ్ళు మీరేనా మీ గుమ్మంలోనా ముగ్గులు వేసుకుంటున్నారు మాకు వెయ్యరా అని చెప్పి అంటే మా హస్బెండ్ ఎళ్లి వేసేవారనమాట వాళ్ళ గుమ్మంలో గూడా. నాకు ఈ కలర్స్ కలుపుతుంటే అది ఐడియా అది గుర్తొచ్చింది. ఎప్పుడు ముగ్గు వేసినా నాకదొక మెమొరీలా ఉండిపోయిందండి చెప్పాలంటే వాళ్ళదొక మెమొరీలాగా. అయితే ఇక్కడికొచ్చేద్దాము. నేనిక్కడ కలర్స్ కోసం ఏమి యూజ్ చేస్తున్నానంటే అండి ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను అండ్ ఉప్మా రవ్వతో చేస్తున్నానండి. మీరిన్నది నిజమే బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా! అంటారు కదా! బొంబాయి రవ్వ, కరాచీ రవ్వ అని కూడా అంటారు అండ్ ఉప్మా రవ్వ. దాంతోటే కలర్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అయితే దీంట్లో ఎక్కువ వాటర్ అయితే వేయొద్దండి. ఎందుకంటే ఎక్కువ వాటర్ ఏస్తే గనక మనకి మెత్తగా అయిపోతుంది. జస్ట్ కొంచెం వాటర్ ఏసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కొంచెం రవ్వ అనేది కొంచెం ఎక్కువ లావుగుంటే ఒకసారి మిక్సీ పట్టండి సరిపోతుంది. లేదు అనుకుంటే ఆటోమేటిక్‌గా కలిపేసుకోవచ్చు. చాలా బా వచ్చిందండి సీరియస్‌లీ నిజంగా. ఇక్కడ నేను యెల్లో కలర్ లెమన్ యెల్లో మిక్స్ చేస్తున్నాననమాట. మీకు చూపించడం కోసం చాలా క్లియర్‌గా చూపిస్తున్నాను. నేను వాటర్ కలిపేది కూడా చూస్తున్నాను. ఇక్కడ నాకు లెమన్ యెల్లో దాంట్లో కొంచెం వాటర్ అనేది ఎక్కువయ్యి కొంచెం ముద్దలా వచ్చింది. మనం మిక్స్ చేసేటప్పుడు మనం గాని సరిగా మిక్స్ చేయకపోతే అది ముద్దలా ఉండిపోతుందండి. ఆరినా కూడా ముద్దలా ఉండిపోతుంది. మనకి పొడి పొడిలాడుతూ రాదనమాట. ఇంక అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే అది కూడా ఒక టిప్ చెప్తాను. ఈ ముగ్గు అనేది అదే కలర్ అనేది ఆరిపోయిన తర్వాత ఒక్కసారి మిక్సీలో ఏసి గిర్రమని ఒక్క తిప్పి తిప్పారంటే మళ్ళీ నార్మల్‌గా అయిపోతుంది. కానీ అంత ప్రాసెస్ మనకెందుకు మనం మిక్స్ చేసేటప్పుడే కొంచెం నీట్‌గా మిక్స్ చేసుకొని ఉంటే బావుంటుంది. అండ్ ఫస్ట్ ఎప్పుడైనా లైట్ కలర్సే కలపండి. థిక్ అంటే రెడ్ కలర్ అవన్నీ కలపొద్దు. ఎందుకనంటే అవి మిక్స్ చేస్తే గనక మీకు అంటే మళ్ళీ నెక్స్ట్ ఇదేంటి బ్లూ గాని, యెల్లో ఇవి లాస్ట్‌లో మిక్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ రెడ్ కలరు లేకపోతే పింక్ థిక్ పింకు ఇవి మన చేతికున్నవి మళ్ళీ కలర్స్‌లో మిక్స్ అయిపోయి కొంచెం కలర్ షేడ్ అనేది వస్తుందనమాట. అటువంటి మిస్టేక్స్ ఏమీ చేయకుండా మనం ముందుగానే యెల్లో కలరు, గ్రీను అవి మిక్స్ చేసిన తర్వాత లాస్ట్‌లో రెడ్, బ్లూ తర్వాత రెడ్ అలా మిక్స్ చేసుకోండి. ఇక్కడ మా హస్బెండ్‌తో మాట్లాడుతున్నాననమాట. ఆల్రెడీ మీకు చెప్పాను గదా! నువ్వు ఇలా బర్డ్స్ అవి వేసేవాడు గదా! నీకేమైనా ఐడియా ఉందా అని చెప్పి ఆ టాపికే మాట్లాడుతూ ఉన్నాననమాట నేనిక్కడ. యాక్చువల్‌గా నేను చాలా క్లియర్‌గా మనం ఒరిజినల్‌గా మాట్లాడేది బావుంటుందండి చెప్పాలంటే. అలానే ఉంచుదాం అనుకున్నాను గానీ, ఇది నేను నైట్ టైమ్ ప్రిపేర్ చేసింది. అందుకని చెప్పి నాకు బయట సౌండ్సు, కుక్కలు అండ్ పోలీస్ వెహికల్స్ అవన్నీ వెళ్ళడం సౌండ్స్ వచ్చేసి కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉండడం వల్ల నేను వాయిస్ అనేది రిమూవ్ చేసి మళ్ళీ వాయిస్ ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. అక్కడ అదే అనమాట టాపిక్. నీకు గుర్తుందా ఏంటి అన్నట్టుగా మాట్లాడుతున్నాను. మళ్ళీ చెప్తున్నానండి కలర్స్ మిక్స్ చేసేటప్పుడు కొంచెం స్మూత్‌గా మిక్స్ చేయండి. అండ్ పొడి పొడిలాడుతూ రావాలి అంటే గనక కొంచెం ఎక్కువ సేపు దాన్ని మిక్స్ చేస్తుంటే కట్టకూడదండి. మెయిన్ ఉండలుగా కట్టకూడదు. ఉండలుగా కడితే ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ ఉండల కింద అయిపోయి మనం రంగు వేసేటప్పుడు మనకంతగా నీట్‌గా రాదనమాట. ఇప్పుడు మనకి ఇంటి ముందు టైల్స్ మీద గట్టా వేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. మీకు టైల్ మీద కలర్ అది ఏమంటారు కలరు టైల్‌కి పట్టేయడం, లేకపోతే చిరాకు అయిపోవడం అటువంటిదేమీ జరగదు. ఒక్కసారి ఉప్మా రవ్వతో ట్రై చేయండి. చాలా బావుంటుంది.
ఇలా రంగు వేసేసిన తర్వాత మళ్ళీ తన పైన వైట్ కలర్ ముగ్గుపోత వేసామనుకోండి చాలా బావుంటుంది. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఖచ్చితంగా. ఏంటి ఎలా వచ్చింది నాకు ఏంటి అదే కలర్ వేసినప్పుడు ఎలా ఉంటుందని చెప్పి ఒక చిన్న ముగ్గు వేసి చూపిస్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. యాక్చువల్‌గా నాకు ఇది వచ్చి ₹4 పడిందండి ప్యాకెటు. ఒక 5 ప్యాకెట్స్ తీసుకున్నాను 5 కలర్స్. అండ్ బ్లూ కలర్ కోసం నేనేం చేశానంటే ఇక్కడ కనిపిస్తుంది కదా! ఉజాలాది మనకి నీలం అది యూజ్ చేశాననమాట. ఆ కలర్ యూజ్ చేశాను. ఇదొచ్చేసి గ్రీను. ఫస్ట్ మీరు రవ్వ తీసుకున్న తర్వాత కలర్ మిక్స్ చేసిన తర్వాత వాటర్ వేయండి. ఫస్ట్ కలర్ అనేది బాగా రవ్వకి మిక్స్ చేసేయండి. కలిపేయండి బాగా. కలిపేసిన తర్వాత వాటర్ వేసి అప్పుడు మిక్స్ చేయండనమాట. ఇక్కడ నేను 2 టైప్స్ చేశానండి. ఒకటొచ్చేసి ఉప్మా రవ్వతో చేశాను గదా! ఇప్పుడు నేను మిక్స్ చేసేదంతా కూడా ఉప్మా రవ్వతో. ఇక్కడ ఇంకొక ప్లేట్‌లో వైట్ కలర్ కనిపిస్తుంది మీకు డౌట్ రావచ్చు. అదొచ్చేసి ఆహ్, ఏంటంటే ఇడ్లీ రవ్వ. ఇడ్లీ రవ్వతో కూడా కొంచెం ట్రై చేశాను. ఇడ్లీ రవ్వతో కూడా చాలా బా వచ్చిందండి. ఆహ్, మేబీ ఇడ్లీ రవ్వతో అందరికీ తెలిసే ఉంటుంది. లేదు ఒక్కసారి చూపించండి అంటే కూడా మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఒక ఇడ్లీ రవ్వతోటి అండ్ ఉప్పుతో కూడా నేను చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. మేబీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేయండి అక్క అన్నారనుకోండి ఖచ్చితంగా చేస్తాను అనమాట. కానీ కలర్స్ అయితే సీరియస్లీ చాలా బాగా వచ్చాయండి. నాకైతే భలే అనిపించింది. రంగుల పోటీ కలర్ కాంపిటీషన్స్‌కి వెళ్తారు కదా! ముగ్గుల పోటీకి కలర్ కాంపిటీషన్ కంటే చూసారా? ముగ్గుల పోటీకి వెళ్ళే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నేనేమంటానంటే అండి ఇంట్లో రెగ్యులర్‌గా ముగ్గు వేసుకుంటాం చూడండి. రెగ్యులర్‌గా ముగ్గు వేసుకొని మనం పసుపు అండ్ కుంకుమ పెడుతూ ఉంటాం కదా! అలాంటప్పుడు ఇలాగే కొంచెం మనం ఇంట్లోనే పసుపు అండ్ కుంకుమ కూడా మిక్స్ చేసి కలిపింది ఇలా రవ్వ కలిపి మిక్స్ చేసి మనం గుమ్మాలో పెట్టుకుంటే నిజంగా సీరియస్లీ చాలా అంటే చాలా బావుంటుంది. అంటే ఏమవుతుందంటే ఆ కలరు మనకి కాళ్ళు కట్టుకోవడం గానీ, ఇంట్లోకి అంటే చాలామంది ఆహ్ ఇంటి ముందు టైల్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, ముగ్గు వేయడానికి పెద్దగా ఇష్టపడరు. ఎందుకనంటే బయట నుంచి వచ్చేవాళ్ళు తొక్కేసి ఇంట్లోకొచ్చేస్తే అదంతా చిరాకయిపోతుంది ఇల్లంతా అనే ఒకటుంటుంది. ఖచ్చితంగా అవుతుంది కూడా. ఉంటుందని కాదు. ఆ మైండ్ సెట్‌లో ఉంటారని కాదు. ఖచ్చితంగా నిజంగానే మనం ముగ్గేసినప్పుడు ఏంటంటే పిల్లలు ఇంట్లో తిరుగుతా ఉన్నప్పుడు గబుక్కున చూసుకోకుండా తొక్కేసి వస్తున్నప్పుడు కొంచెం ఇల్లంతా చిరాకయిపోతుంది. అటువంటి ప్రాబ్లమ్ ఉండదండి దీనికైతే. ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను. నేను వేసినప్పుడు నాకు అసల చేతికి అంటుకోవడం గానీ, గుమ్మంలో అంటుకోవడం గానీ అటువంటిదేమీ జరగలేదు. చాలా బా వచ్చిందనమాట. అయితే ఇక్కడొచ్చేసి నేను గ్రీన్ కలర్ మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు సంక్రాంతికి రంగోలి పోటీస్ చాలా ఉంటాయి కదా! ముగ్గుల పోటీలు భలే ఉంటాయి నిజంగా సీరియస్‌లీ. నేనైతే ఎప్పుడు ముగ్గుల పోటీకెళ్ళిందే లేదు. మనకు అంతగా ముగ్గులొచ్చింది కూడా లేదు. వేస్తాను. నా చిన్నప్పుడు చదువుకునే టైంలో 30 చుక్కలు, 40 చుక్కలు ముగ్గులన్నీ కూడా పేపర్ మీద అది నిజంగా చెప్పాలా అవలీలగా వేసేసేదాన్ని. నాకు పూత వేయడం రాదండి. ముగ్గునైతే ఇప్పటికి వేస్తాను చూసి. ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదులే అనుకోని చెప్పాలంటే. ఎప్పుడైతే మ్యారేజ్ అయ్యి బయటకొచ్చానో నిజంగా అప్పటి నుంచి నేను ముగ్గులు వేయడం అయితే మానేశాను. 8 ఇయర్స్ నుంచి నేను 8-9 ఇయర్స్ నుంచి ముగ్గులే వేయట్లేదు. ఎందుకనంటే మాకు ముగ్గులేసేంత ఛాన్స్ కూడా లేదు. ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్‌లో ఉండడం, లేకపోతే మేమున్న ప్లేస్ దగ్గర అంత ముగ్గులు వేయడానికి అదంతా సిమెంట్‌తో అంటే మాక్సిమం ఎప్పుడూ కూడా ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్‌లో అలా ఉండేవాళ్ళము. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎప్పుడూ లేము. అంత ముగ్గేసే ఛాన్స్ లేదు. ఒకే ఒక్కసారి ఒక 3 మంత్స్ ఏమోనండి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నప్పుడు మట్టికి అది కూడా చిన్న చిన్నగా వేశానండి ముగ్గులు. అంత భారీ ముగ్గులైతే వేసేయలేదనమాట. 5 చుక్కలు, 10 చుక్కలు, 5 చుక్కలు, 10 అంతే అంతకు మించి 5 ఆర్ 7, 10 అంతే. అలా చిన్న చిన్నగా ఒక 3 మంత్స్ వేశానంతే. అది కూడా పెద్ద కాదు. నాకు పూతయితే అంత బా వచ్చేది కాదు. ఫస్ట్‌లో బానే పూత వేసేదాన్ని. ఇంక తర్వాత తర్వాత తెలిసిందేమో అలవాటు తప్పిపోతే అంత ఉండదు కదా! అయితే ఇక్కడ బ్లూ కలర్ అయితే మిక్స్ చేస్తున్నాను. మీకు కొంచెం నా మాటలు వినలేను అనుకుంటే గనక మ్యూట్ చేసి వీడియోనైతే చూడండి. స్కిప్ చేయకుండా బావుంటుంది. మీకు బాగా యూజ్ అవుతుందనమాట. అయితే ఒక్కసారి మిక్సీ ఆడుకోవడం అనేది చాలా బెటర్ అండి మీకు. ఎందుకనంటే కొంచెం దొడ్డిలా ఉండి అంటే లావుగా ఉన్నదనుకోండి, అది మనకి సన్నగా రావాలంటే మిక్సీలో వేసి ఒక 2, 3 స్టెప్స్ అలా తిప్పామంటే మనకి నార్మల్‌గా వచ్చేస్తుందనమాట. ఇసుకతో కూడా
కలర్స్ రెడీ చేస్తారు. నాకు ఐడియా ఉందంటే ఇసుకతో కలర్స్ అంటే మనకి ఒరిజినల్ కలర్ ఉండాలనమాట. అంటే దాంట్లో పిండి గాని, ముగ్గు గాని ఏమీ కలపకుండా లాంటి కలర్ ఉందనుకోండి, మనం ఇసుకలో కూడా మనం కలర్ అనేది మిక్స్ చేయొచ్చు. ఈ పౌడర్స్ కాదు. మనం ముగ్గు నేను అది మీకు కలర్స్ తీసుకొచ్చి చూపిస్తాను మీకు. అది కూడా బావుంటుంది. ఇసుక అనేది చాలా స్మూత్‌గా ఉండాలనమాట. జల్లించేయాలి దాన్ని. అప్పుడు బావుంటుంది. నేనిక్కడ టోటల్‌గా 5 కలర్స్ అయితే రెడీ చేస్తున్నాను. యెల్లో, రెడ్, మెరూను, బ్లూ, గ్రీన్ కలర్ రెడీ చేశాననమాట అండి. బావున్నాయి సీరియస్‌లీ. నాకు చెప్పాలంటే నేను వేసే ముగ్గులకి ఆ కలర్స్ చాలు అనిపించింది. మీకోసం ఇంకా ట్రై చేద్దాము అనుకున్నాను. నాకు కలర్ ప్యాకెట్స్ దొరకలేదనమాట బయట. కలర్ ప్యాకెట్స్ దొరకలేదు. నేను వేరే షాప్స్‌లో ఒక 4, 5 షాప్స్‌లో అడిగాను. నాకైతే దొరకలేదు. నేను మళ్ళీ బయటికెళ్ళినప్పుడు కలర్ ప్యాకెట్స్ ఇంకా ఎక్కువ కలర్ ప్యాకెట్స్ తీసుకొచ్చి చూపిస్తాను. అలాగే ఒక దాంట్లో ఇంకొక కలర్ మిక్స్ చేసినప్పుడు కలర్ వేరియేషను అనేది కూడా వస్తుందనమాట. అంటే ఇప్పుడు గ్రీన్‌లోను మనం పింక్ కొంచెం గ్రీన్‌లో బ్లాక్ కలర్ మిక్స్ చేసామనుకోండి కొంచెం డిఫరెంట్ షేడ్ అది ఏ షేడ్ వస్తుందంటే నాచు కలర్ అంటారు చూసారా? ఆ కలర్ వస్తుంది. గ్రీన్‌లో మనం బ్లాక్ మిక్స్ చేసామనుకోండి నాచు కలర్ టైప్‌లో వస్తుంది. అదొక డిఫరెంట్ గ్రీన్ అనమాట. అది మనం ఏంటి గులాబీ పువ్వులు డిజైన్ వేస్తాం చూసారా? 15 చుక్కలు 8 వచ్చే వరకు ఉంటుంది. దానికి వేస్తే అంటే ఈ గ్రీన్ వేరు, ఆ గ్రీన్ వేరన్నమాట. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. నేను ఫస్ట్ ట్రై చేయడానికని చెప్పి కొంచెం తీసినప్పుడుది మళ్ళీ నేను మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్‌గా లాస్ట్‌లో రెడ్ కలర్ మిక్స్ చేస్తున్నాను. నా చెయ్యి చూడాలండి అసలా ఒక రేంజ్‌లో ఉంది కలర్స్ అన్నీ మిక్స్ చేస్తుంటే కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది నా చెయ్య. చాలా రోజుల తర్వాత కలర్‌లో చెయ్యి పెట్టడం అదంతా కూడా. నార్మల్‌గా అయితే మనం సుద్దతో ముగ్గు వేసేస్తుంటాం చాక్ పీస్‌తో. ఇలాగ ముగ్గు వేసి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వేశానండి మళ్ళీ. తర్వాత ఎప్పుడో ఒక 2, 3 ఫెస్టివల్స్‌కి చిన్న చిన్నగా వేశాను. మళ్ళీ వేయలేదు. అంటే తక్కువండి. ముగ్గయితే రెగ్యులర్‌గా వేస్తాను కానీ కలర్స్ వేసేయి ఎక్కువగా వెయ్యను. ఎందుకంటే ఇంట్లో చిన్న పిల్లలు, మా పిల్లలు అటు ఇటు బయట తిరుగుతా ఉంటారు. వేరే పిల్లలు అది వస్తుంటారు. తొక్కేస్తారు. కొంచెం ఇల్లు చిరాకు చేసేస్తూ ఉంటారు కదా! దాని గురించి తక్కువగా ఏస్తాను. ఏదన్నా ఫెస్టివల్. కానీ మదనపల్లిలో ప్రతి పండక్కి కలర్స్ వేస్తారండి ఇంటి ముందు. అంటే నీట్‌గా ముగ్గు పెట్టి ముగ్గుకి మంచిగా కలర్స్ ఏస్తారు. మన ఈస్ట్, వెస్ట్ సైడ్ ఎట్లా అంటే న్యూ ఇయర్‌కి, సంక్రాంతికి అంతే ఇంక మాక్సిమం నాకు తెలిసి పెద్దగా కలర్స్ ఏమి యూజ్ చేయరు. లేకపోతే ఇంట్లో ఏదైనా మ్యారేజ్ ఉన్నా అట్లా ఏమన్నా పెడతారేమో గానీ, ఇక్కడ మటికి ప్రతి ఫెస్టివల్‌కి కలర్స్‌తో రంగోలి అనేది వేస్తారు. అండ్ ఇంట్లో ఏమైనా పెళ్ళిళ్ళున్నా, శుభకార్యాలున్నా అలా కూడా ఇంటి ముందు రంగులు వేసి ముగ్గులు వేస్తారనమాట. బావుంటుంది. అండ్ కానీ ఇప్పుడు మనకి డిసెంబర్ మంత్‌లో నాకు తెలిసి ఈ రోజు నుంచి నెల పడతారు. అంటే నెల అంటే చందమామని, స్టార్‌ని వేస్తారు కదా! ఇక్కడ మదనపల్లి అయితే అది లేదండి. ఆ కల్చర్ లేదనమాట. మనకి ఈ నెలంతా గూడా మనకేంటంటే డిసెంబర్ 15 నుంచి మళ్ళీ జాన్యువరి 15 అంటే సంక్రాంతి పండుగ అయ్యే వరకు కూడా ఈ ధనుర్మాసం అంతా కూడా మనకేంటంటే ధనుర్మాసం అంతా కూడా ముగ్గులు పెడుతూ ఉంటారు గదా! ఫస్ట్ ఏదైనా ఒక గుళ్ళో ఫస్ట్ చందమామనేసిన తర్వాత నెలపట్టారు మన ఇంటి ముందంతా రంగులు వేసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటారు కదా! ఈ రోజు నుంచి నెలపట్టేశారు అని చెప్పి మనం అప్పుడు ఇల్లు శుభ్రం చేసుకొని ఇల్లంతాను బయట నీట్‌గా కడిగేసుకొని, ముగ్గు వేసుకొని చందమామను పెడతారనమాట. నేను ఒకరోజు ఆ వీడియో కూడా చూపిస్తాను. దీంట్లో కొన్ని భలే పెడతారండి ముగ్గులైతే భలే వెరైటీగా అంటే వెరైటీ ఏం కాదు. నేను ఆల్రెడీ చూసినయి బావుంటాయి. చూడని వాళ్ళకి కొంచెం వెరైటీగా ఉంటుంది కానీ, తాంబేలు ముగ్గని, ఆహ్, ఆహ్, పాము ముగ్గని ఇవన్నీ చాలా ఉన్నాయి. నిజంగా సీరియస్‌లీ చెప్పాలంటే అవి నేను మర్చిపోయాను గూడా. ఎలా వెయ్యాలో గూడా మర్చిపోయాను. ఇప్పుడు యూట్యూబ్‌లో సెర్చ్ చేసుకొని చూడాలి. ఎందుకంటే ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. నేను యూట్యూబ్‌లో ఒకసారి సెర్చ్ చేసినప్పుడు చూసాననమాట. చాలామంది వేశారు. అంటే అందరూ ఇక్కడ వాళ్ళే కాదు కదా! అటు సైడ్ ఉన్న వాళ్ళు కూడా వేసి చూపిస్తా ఉంటారు కదా! అలా అనమాట. ఇదొచ్చేసి మెరూన్ కలర్‌లో మిక్స్ చేశారు. ఈ కలర్ అయితే నాకు భలే నచ్చిందండి. చాలా బావుంది కలర్. మెరూన్ కలర్‌లో నచ్చిందనమాట. చాలా అంటే చాలా బావుంది. మనము పెళ్ళికి తలంబ్రాలు గూడా రెడీ చేసుకోవచ్చండి ఈ కలర్స్‌తో. మీకు ఖచ్చితంగా ఆ తలంబ్రాల వీడియో అయితే పెడతాను. మీరు అడిగినా, అడగకపోయినా గూడా తలంబ్రాల వీడియో కూడా ఒకటి పోస్ట్ చేస్తాను చూడండి బావుంటుందనమాట. న్యాచురల్ కలర్స్‌తో తలంబ్రాలు వేసుకుంటే భలే ఉంటుందనమాట. ఇప్పుడు ట్రెండింగ్ కదండీ తలంబ్రాలు అండ్
ఆహ్, ఏంటంటారు ఆహ్, కొబ్బరితో డిజైన్ చేసుకోవడం, కొబ్బరి బొండము అవన్నీ మనకి ట్రెండింగు ఎప్పటినుంచో ఇప్పుడు కాదులెండి ఎప్పటినుంచో ఉంది. కానీ మన చేతులతో మనం చేసుకుంటే ఆ ఫీల్ వేరేగా ఉంటుంది కదా! ఫైనల్‌గా కలర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి మొత్తంగా. టోటల్‌గా 5 కలర్స్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చేసాయి. నేనైతే ఇంట్లో కలర్స్ ప్రిపేర్ చేయడం ఏమీ లేదండి. న్యూ ఇయర్‌కి అంటే సంక్రాంతికి ఆహ్, బయట నుంచి కలర్స్ తీసుకొచ్చాడు. దాంట్లో ముగ్గు గాని, ఇసక గాని మిక్స్ చేసుకొని గుమ్మంలో ఇంటికి గుమ్మంలో మనం వేసేసుకోవడమే. ఇప్పుడంటే పసుపు కలర్ వచ్చేసింది కానండి, ఇదివరకైతే ఖచ్చితంగా పేడ కలిపి ఆవు పేడతో వేసేవారు. ఖచ్చితంగా సంక్రాంతికైతే అండి ఆవు పేడతోటే లేదంటే పసుపు నీళ్ళు జిమ్మి ముగ్గయితే పెట్టారు. అది మనం మామూలుగా ఆచారము అని కాకుండా నేనేమంటంటే మనకి నెగెటివ్ అనేది పోతుందండి. అలాగా ఆవు పేడతోటి కల్లాపేసి ముగ్గు పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ మనకి ఇంట్లోకొస్తుంది. నెగెటివ్ అంతా బయటికి పోతుంది. ఆహ్, అటువంటిది పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారంటే అలా ఆచారం అయ్యి పెట్టకపోతే అవన్నీ మనం అబ్బా! పేడలో ఏం పెట్టుకుంటాంలే, పేడని ఏం ముట్టుకుంటాంలే అని చెప్పి సంక్రాంతికి పిడకలనేది కూడా ఏస్తారండి భోగి మంటకి ఆవు పేడతో చేసి ఆవు పేడతో చిన్న చిన్న పిడకల కింద చేసి మనం భోగి మంటలో ఏస్తాం చూసారా భోగి రోజు. అవన్నీ కూడా ఇంట్లోనే చేసేవారండి పెద్దవాళ్ళైతే. ఇప్పుడు ఆన్‌లైన్‌లో అన్నీ కొనేస్తున్నాం గానీ, ఇదివరకు అన్నీ ఇంట్లోనే చేసేవారు. ఇలా రంగులు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేవారనమాట. ఎక్కువగా పసుపు, కుంకుమ యూజ్ చేసేవారు. మనకి చెప్పాలంటే పెద్దవాళ్ళు పసుపు, కుంకుమ యూజ్ చేస్తూ ఉండేవారు. మనము ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కల్చరు చేంజ్ అయిపోయి మనం అన్ని రకాలుగా మనం ప్రతిదానికి కలర్స్ అని లేకపోతే అన్నీ బయట నుంచే కొనుక్కొచ్చేస్తున్నాం. ఇంట్లో చేసుకునేంత టైం కూడా ఉండట్లేదు. ఎందుకంటే జాబ్స్‌కెళ్ళేవాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. ఇంక అంత టైం ఉండట్లేదు. డబ్బులు ఇచ్చేస్తే బయట అన్నీ కొనేసుకోవచ్చు కదా! అనే ఒక మైండ్ సెట్‌లో మనం ఉంటున్నాము. అలానే మనకు టైం కూడా సెట్ అవ్వట్లేదనే చెప్పాలంటే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కలర్స్ వీడియో అయితే. నా కలర్స్ నేను ఇంట్లో రెడీ చేసిన కలర్స్ మీకు ఎలా అనిపించాయి? మీకు యూజ్ అని అనుకుంటున్నాను ఈ వీడియో. ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటే గనక ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ ఒక లైక్ చేసేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టారంటే ఫర్దర్‌గా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను ఎక్కువగా ఫ్యాషన్‌కి సంబంధించిన వీడియోస్ పెడతాను. అంటే డ్రెస్సింగ్ తక్కువ బడ్జెట్‌లోనే మనం బట్టలు ఎలా తీసుకోవాలి అని చెప్పి మీషోలో తీసుకున్న రివ్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మన దాంట్లో వ్లాగ్ వస్తుంది. ముఖ్యంగా ఫ్యాషన్‌కి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్‌లో ఎక్కువగా ఉన్నాయి. ఒక్కసారి ఎళ్లి చూసేయండి. నచ్చితే గనక ఆ వీడియోస్ కూడా లైక్ చేసేసి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టేసుకున్నారంటే గనక ఫర్దర్‌గా నేను పెట్టే వీడియోస్ వచ్చేస్తూ ఉంటాయి. మీరు వాచ్ చేసేయచ్చు. ఈ సంక్రాంతికి హ్యాపీగా ఇంట్లో కూర్చొని షాపింగ్ కూడా మీరు చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తుంటాను. బాయ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.